హలో గైస్, హవ్ ఆర్ యూ ఆల్? అందరూ బాగున్నారనేసి అనుకుంటున్నాను. బాగుండాలి. అండ్ ఈరోజు వ్లాగ్ చేద్దాం అనేసి అనుకున్నాను. నేను చాలా రోజులు అయింది లాంగ్ వీడియో అప్లోడ్ చేసి యూట్యూబ్లో అనేసి అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో. అండ్ యాక్చువల్లీ మాకు 4 days లాంగ్ వీకెండ్ అనేసి 4 days హాలిడేస్ వచ్చిందనమాట. సో ఆఫీస్కి వెళ్ళలేదు 4 days. ఇంకా 4 daysలో ఇంకెక్కడికైనా వెళ్దాము ప్లాన్ చేస్తాము అనుకున్నా కూడా చాలా బద్ధకంతో ఎక్కడికి వెళ్ళలేదు. దెన్ ఫైనల్లీ నేను నా ఫ్రెండ్ అప్లైగుంటకి వెళ్దాం అనేసి ఎప్పటి నుండో అనుకుంటున్నాం అనమాట. నార్మల్గా వెళ్ళేసి వస్తూ ఉంటాము, బట్ ఎందుకో అనిపించి వెళ్ళాలనుకున్నాము. ఇంకా నేను సాటర్డే ఈవినింగ్ బయలుదేరామన్నమాట. సో మీరు చూసింది వచ్చి అవుట్ సైడ్ ఆఫ్ ది టెంపుల్. అండ్ టెంపుల్ లోపలికి వెళ్ళే ముందు దర్శనం చేసుకోవాలని డిసైడ్ అయ్యి ఇంకా కొబ్బరికాయ అవన్నీ కూడా తీసుకున్నాం అనమాట. నా ఫ్రెండ్తో పాటు నా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్స్ యాజ్ వెల్ నా ఫ్రెండ్ వాళ్ళ పాప కూడా వచ్చిందనమాట. వాళ్ళకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. సో వాళ్ళ ఛానల్ నేమ్ వచ్చి శాండీ వాచు. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వాళ్ళు కూడా మంచి మంచి వీడియోస్ చేస్తారు. సో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ చేయండి. అండ్ ఇది వచ్చి క్యూ లైన్. సో క్యూ లైన్లోకి వెళ్ళినాక క్యూ లైన్లో టికెట్ ఇస్తారనమాట. దర్శనానికి ఫ్రీ దర్శనము ఉంటుంది అండ్ ఆ టికెట్ కూడా తీసుకోవచ్చు. సో మేము యాక్చువల్లీ 20 rupees టికెట్ తీసుకున్నాం అనమాట ఇంకా దర్శనం కోసము. సో తీసుకున్నాక ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ పాప వచ్చింది కదా, ఆ పాపతో ఆడుకుంటూ అట్లా క్యూ లైన్లో వెళ్ళిపోయినాము. యాక్చువల్లీ సాటర్డే ఈవినింగ్, సో అంతగా ఏం రష్ కూడా లేదు. మేము యాక్చువల్లీ 6:30 ఆ టైంకి వెళ్ళామన్నమాట టెంపుల్ లోపలికి. అండ్ యాక్చువల్లీ వీడియో తీయచ్చో తీయకూడదో తెలియదు కానీ నేనైతే తీశాను. అండ్ ఇది వచ్చి టీటీడీకి సంబంధించింది. సో తిరుపతిలో ఎలాంటి టెంపుల్స్ ఉన్నా కూడా మ్యాక్స్ అంటే దేవస్థానానికి సంబంధించినవే ఉంటాయి. అండ్ అక్కడ కెమెరా తీయచ్చో తీయకూడదో తెలియదు కానీ నాకు అక్కడైతే బయట ఏమి కెమెరాలు యూజ్ చేయకూడదని లేదు. కాబట్టి నేను తీసాను. ఇది దర్శనానికి దారి. ఇటు సైడ్ ఒక దారి ఉంటుంది అండ్ అటు సైడ్ ఒక దారి ఉంటుంది అనమాట. మేము ఫ్రంట్ దర్శనానికి దారిలో వెళ్ళినాము. అండ్ లోపల అయితే అలౌడ్ ఉండదు. అండ్ ఇది కలశం దగ్గర పైన కుంభస్థలం దగ్గర ఇక్కడ ఉప్పుతో ఫ్లవర్ పెట్టున్నారు. అండ్ ఇక్కడ కూడా ఫ్లవర్స్ ఉన్నాయి చూసారా. సో ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు చాలా మంచిగా చాలా పీస్ఫుల్గా అనిపించింది మైండ్కి చాలా రోజుల తర్వాత. అందరూ కూడా పనులకు వెళ్తూ ఇవి ఆలోచిస్తూ ఏవేవో ఉంటాయి మైండ్లో. ప్రశాంతత అనేది ఇప్పుడు చాలా మట్టుకు చాలా తక్కువైపోయింది. ఒకప్పుడు డబ్బులు తక్కువయ్యేది, ఇప్పుడు డబ్బులున్నా కూడా ప్రశాంతత ఉండటం లేదు. చిన్నప్పుడు అనుకునే వాళ్ళం స్కూల్లో హోంవర్క్స్ ఇచ్చి అవి ఇచ్చి ఏందబ్బా ప్రశాంతం లేకుండా ఉంది, ఎప్పుడెప్పుడు మనం పెద్దవాళ్ళు అవుతాము, ఎప్పుడెప్పుడు వర్క్ చేయడానికి వెళ్తాం, ఎప్పుడు సంపాదిస్తాం అనుకుంటాము. కానీ సంపాదించేటప్పుడే తెలుస్తుంది ఆ కష్టాలన్నీ కూడా. పీస్ఫుల్ అనేది చిన్నప్పటికన్నా ఇప్పుడు అస్సలు ఉండదు. సరే అనేసి ఇంకా టెంపుల్ లోపల దర్శనం చేసుకున్నాక బయట పద్మావతి అమ్మవారి టెంపుల్ ఉందన్నమాట. పద్మావతి అమ్మవారి టెంపుల్ని పూజించుకొని అండ్ దెన్ ఇంకా సరౌండింగ్స్ అంతా కూడా వీడియో తీద్దాము. తనే మా ఫ్రెండ్ వాళ్ళ పాప. చాలా క్యూట్గా ఉంటుంది అమ్మాయి, చాలా తెలివి, చాలా బాగా చదువుతుంది. తను కూడా వీడియోస్లో ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది వచ్చి మెయిన్ టెంపుల్ గోపురం అనమాట. అండ్ ఇది సరౌండింగ్స్ ఆఫ్ ది టెంపుల్. అందరూ కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇటుపక్క కూర్చొని కాసేపు స్పెండ్ చేస్తారు టైం అనేది. ఇంకా టెంపుల్ చుట్టుపక్కల కూడా మనకి చిన్న చిన్న ప్లాంట్స్, ట్రీస్ చాలా మంచిగా అనిపించింది నాకైతే. దట్టు ఈవినింగ్ కదా మేము వెళ్ళింది. జనాలు కూడా అంతగా లేరు. అండ్ నాకు ఎందుకో చాలా మంచిగా అనిపించింది చూస్తూ ఉంటే. మీరెవరైనా కూడా అవుట్ సైడ్ ఆఫ్ ది తిరుపతి పీపుల్ ఎవరైనా ఉన్నా అప్పలాయగుంటకి వస్తే చాలా మంచిది జరుగుతుంది. ఈ టెంపుల్కి కూడా ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. శ్రీ వెంకటేశ్వర స్వామి మనకి ఏది కోరుకున్నా ఇస్తారు. ఎవరికైనా ఏమైనా కోరికలు ఉంటే మీరు వచ్చి ఇక్కడ కోరికలు తీసుకోవచ్చు. తర్వాత మేము ఫైనల్లీ అన్ని దేవుళ్ళని దర్శించుకున్నాక ఫ్రీ ప్రసాదం పెడతారు. ప్రసాదం పొంగల్ ఇచ్చారనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.